యోబు గ్రంథము 38వ అధ్యాయము. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దానిమీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసినవాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా? అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును, అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయునట్లును నీవెప్పుడైనా ఉదయమును కలగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునొందును. విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తమును కనబడును. దుష్టుల వెలుగు వారి యొద్ద నుండి తీసివేయబడును. వారెత్తిన బాహువు విరుగగొట్టబడును. సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా? మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా? మరణద్వారములు నీకు తెరవబడెనా? మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైనా తెలిసిన ఎడల చెప్పుము. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా? ఇదంతయు నీకు తెలిసియున్నది గదా. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికీ పుట్టియుంటివి. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధదినము కొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పుగాలి ఎక్కడ నుండి వచ్చి భూమి మీద నకముకములను వ్యాపించును? నిర్మానుష్య ప్రదేశము మీదను జనులు లేని ఎడారిలోనూ వర్షము కురిపించుటకును, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, లేతగడ్డి మొలిపించుటకును, వరద నీటికి కాలువలను, ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు? వర్షమునకు తండ్రియున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచుగడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగుమంచును ఎవడు పుట్టించును? జలములు రాతివలే గడ్డకట్టును. అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చునట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా? అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? ధూళి బురదయై పారునట్లును, మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనున్నట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడెవడు? ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా? సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనున్నప్పుడు, తమ గుహలలో పొంచియుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? యోబు గ్రంథము 39వ అధ్యాయము. అడవిలోని కొండమేకలు ఈను కాలము నీకు తెలియునా? లేళ్ళు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా? అవి మోయు మాసములను నీవు లెక్కపెట్టగలవా? అవి ఈను కాలము ఎరుగుదువా? అవి వంగి తమ పిల్లలను కనును, తమ పిల్లలను వేయును. వాటి పిల్లలు పుష్టి కలిగి
ఎడారిలో పెరుగును. అవి తల్లులను విడిచిపోయి వాటి యొద్దకు తిరిగి రావు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పినవాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించితిని. పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. పర్వతముల పంక్తియే దానికి మేతభూమి, ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెదకుకొనును. గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచునా? పగ్గము వేసి గురుపోతును నాగటి చాలులో కట్టగలవా? అది నీ చేత తోలబడి లోయలను చదరము చెయ్యునా? దాని బలము గొప్పదని దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించెదవా? అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ళమందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా? నిప్పుకోడి సంతోషము చేత రెక్కల నాడించును. రెక్కలును వెండ్రుకలును దానికున్నందున అది వాత్సల్యము కలదిగానున్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును. దేని పాదమైనా వాటిని త్రొక్కవచ్చునని అయినను, అడవి జంతువు వాటిని చితకద్రొక్కవచ్చునని అయినను అనుకొనకయేయున్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును. దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు. దేవుడు దానిని తెలివిలేనిదిగా చేసెను. ఆయన దానికి వివేచనా శక్తి ననుగ్రహించియుండలేదు. అది లేచున్నప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా? మిడతవలే అది గంతులు వేయునట్లు చెయ్యుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును. ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు. అంబుల పొదియు తలతలలాడు ఈటలును బల్లెమును దానిమీద గలగలలాడించబడునప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము వినబడినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధవాసన తెలిసికొనును. సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఘోషను వినును. డేగ నీ జ్ఞానము చేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా? పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కునా? తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా? అది రాతికొండ మీద నివసించును. కొండపేటు మీదను ఎవరునూ ఎక్కజాలని ఎత్తుచోటను గూడు కట్టుకొనును. అక్కడ నుండియే తన ఎరను వెదకును. దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును. దాని పిల్లలు రక్తము పీల్చును. హతులైన వారు ఎక్కడనుందురో అక్కడనే అది యుండును. యోబు గ్రంథము 40వ అధ్యాయము. మరియు యెహోవా యోబునకు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. ఆక్షేపణలు చెయ్యజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరమియ్యవలెను. అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. చిత్తగించుము, నేను నీచుడను. నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒకమారు మాటలాడి తిని నేను మరలా నోరెత్తను. 2 సారులు మాటలాడి తిని ఇకను పలుకను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగు యోబుతో ప్రత్యుత్తరమిచ్చెను. పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము. నేను నీకు ప్రశ్న వేసెదను, నీవు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా? దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుముధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఆడంబర మహాత్మ్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము. గౌరవ ప్రభావములను ధరించుకొనుము. నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము. గర్విష్ఠులైన వారినందరినీ చూచి వారిని కృంగజేయుము. గర్విష్ఠులైన వారిని చూచి వారిని అణగగొట్టుము. దుష్టులు ఎక్కడనున్ననో వారిని అక్కడనే అణగద్రొక్కుము. కనబడకుండా వారినందరినీ బూడిదలో పాతిపెట్టుము. సమాధిలో వారిని బంధింపుము. అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకొనెదను. నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచియున్నావు గదా. ఎద్దువలే అది గడ్డిమేయును. దాని శక్తి దాని నడుములో ఉన్నది. దాని బలము
దాని కడుపు నరములలో ఉన్నది. దేవదారు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును. దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడియున్నవి. దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి. దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి. అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది. దాని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికిచ్చెను. పర్వతములలో దానికి మేత మొలచును. అరణ్య జంతువులన్నీయు అచ్చట ఆడుకొనును. తామర చెట్ల క్రిందను జమ్మగడ్డి మరుగునను పర్రలోనూ అది పండుకొనును. తామర చెట్ల నీడను అది ఆశ్రయించును. నదిలోని నిరవంజి చెట్లు దాని చుట్టుకొనియుండును. నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు. యోర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడువదు. అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా?